హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాల్టి వీడియో వచ్చేసి నా నార్మల్ డెలివరీ కోసం నేను చేసిన ఎక్సర్సైజెస్ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈ రోజుల్లో నార్మల్ డెలివరీ అవ్వదా? ఈ రోజుల్లోనే కాదు, ఏ రోజులైనా కానీ నార్మల్ డెలివరీ అనేది కొన్ని రీజన్స్ వల్ల అవ్వదు. ఫస్ట్ ఆ రీజన్స్ అయితే తెలుసుకోవాలి మనం. ఎందుకు తెలుసుకోవాలంటే, మనం ప్రెగ్నెన్సీ అనగానే ఫుడ్ మంచిగా తీసుకుంటాం, ఎక్సర్సైజెస్ చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ మనకి కొంతమందికి నార్మల్ డెలివరీ అవ్వదు. అది రీజన్ తెలుసుకోకుండా బాధపడుతూ ఉంటారు. ఫస్ట్ ఆ రీజన్ అయితే తెలుసుకోవాలి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ట్విన్స్ ఉన్నా కానీ నార్మల్ డెలివరీ చేయరు. ఇంకొక రీజన్ వచ్చేసి డెలివరీ అనగానే ఫుల్గా భయపడిపోయి హై బీపీ ఆర్ లో బీపీ వచ్చేసిద్ది. టెన్షన్ తీసుకోవడం వల్ల బీపీ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో కూడా ఇంకా నార్మల్ డెలివరీ చేయరు. ఇంకొక రీజన్ వచ్చేసి బేబీ బొడ్డు తాడు ఉంటుంది కదా, అంబ్లికల్, అది ఇలా మెడకి 2 సార్లు ఇలా చుట్టుకోవడం వల్ల బేబీ వచ్చే పొజిషన్ అనేది ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా నార్మల్ డెలివరీ చేయరు. ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల బేబీకి ఆర్ మదర్కి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ చేయరు. ఇంకోటి బేబీ వచ్చే పొజిషన్ బట్టి, ఇంకొకటి బేబీ వచ్చే ఆ ముఖద్వారం ఉంటుంది కదా, అది సరిగ్గా ఓపెన్ అవ్వకపోయినా కానీ నార్మల్ డెలివరీ చేయరు. ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల నార్మల్ డెలివరీ అనేది చేయరు. సి సెక్షన్కి వెళ్ళిపోతూ ఉంటారు. నార్మల్ డెలివరీలో కూడా స్టిచెస్ అనేవి ఉంటాయి. కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు నేను ఎక్సర్సైజెస్ ఏమేమి చేస్తానో నేను చెప్తాను. చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి నార్మల్ డెలివరీ కోసం, కానీ నేను 3 ఎక్సర్సైజెస్ అయితే కంపల్సరీగా ఫాలో అయ్యాను. ఫస్ట్‌లో నేను కూడా చాలా యూట్యూబ్‌లో వీడియోస్ చూశాను. డాక్టర్స్‌ని కూడా ఫాలో అయ్యాను. ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి నార్మల్ డెలివరీ కోసమని. ఒక 3, 4 డేస్ అలా చేసేదాన్ని. తర్వాత ఇంకా నాకు అంతగా చేయాలనిపించేది కాదు. అంటే బద్ధకం వేసేది కదా ప్రెగ్నెన్సీలో. సో, నేను అసలు ఫాలో అయ్యేదాన్ని కాదు. కానీ 3 ఎక్సర్సైజెస్ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, అంటే 10th మంత్ వరకు కూడా నేను ఫాలో అయ్యాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాకింగ్. నేను 8th మంత్ వరకు నేను జాబ్ చేశాను. అప్పుడు నేను నా కంపెనీకి వెళ్ళడానికి కొంచెం వాకింగ్ డిస్టెన్స్ ఉండేది. సో, మార్నింగ్ 10 మినిట్స్, ఈవినింగ్ 10 మినిట్స్ అలా వాకింగ్ చేసేదాన్ని. అలాగా నేను 10 మంత్స్ కూడా కంటిన్యూషన్ చేశాను. వాకింగ్ మాత్రం అసలు మర్చిపోలేదు. నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్ ఏంటంటే, ఇప్పుడు ఇండియన్ టాయిలెట్స్ ఉంటాయి కదా, అది మన సిట్టింగ్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒక ఎక్సర్సైజే. అది డైలీ అలా ఫాలో అయ్యేదాన్ని. మనం ఆటోమేటిక్‌గా ఫాలో అవుతాం కదా, ఆ ఎక్సర్సైజ్ ఒకటి. ఇంకొక ఎక్సర్సైజ్ వచ్చేసి, ప్రెగ్నెన్సీ అనగానే కొంతమంది స్టెప్స్ ఎక్కొద్దంటారు. కానీ అది కూడా ఒక బెస్ట్ ఎక్సర్సైజ్. కానీ స్టెప్స్ ఎలా ఎక్కాలంటే, ఒక సైడ్‌కి ఇలా నిలబడి ఎక్కాలి. అలా నేను 8 మంత్స్ టు 10 మంత్స్ దాకా చేశాను అది. ఈ 3 ఎక్సర్సైజెస్‌ని నేను అస్సలు మర్చిపోలేదు. ఎప్పుడు చేస్తూనే ఉన్నాను. మనకి టైం లేనప్పుడు ఇలాంటి చిన్న ఎక్సర్సైజ్ చేసి కూడా మన నార్మల్ డెలివరీకి అయితే మన బాడీని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవచ్చు. యాక్టివ్‌గా మన పనులు మనం చేసుకోవటం అన్నీ కుదిరినప్పుడు కూడా ఇంట్లో పని చేస్తూ ఉండండి. అది కూడా ఒక బెస్ట్ ఎక్సర్సైజ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. యూస్‌ఫుల్ అయితే యూస్‌ఫుల్ అని కామెంట్ చేయండి.